అయితే ఒక వాదన ఏంటంటే నువ్వు పొలిటికల్ పార్టీస్లో ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా ఉన్నాయో ఆ ఓటలు చీల్చడానికి మాత్రమే నువ్వు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డావని అంటున్నారు. ఇక అంటారు, ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు అంటారు. ఇక మనం ఏమందనేది ఇక నాకు తెలవాలి నేను ఎందుకు వచ్చినా అనేది. ఇక జనాలకు చెప్పాలి నేను ఈ విధంగా వచ్చినాను, కానీ ఏ పొలిటికల్ పార్టీ అవన్నీ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. మరి ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది అసలు నీకు? ఇక డబ్బే గెలిచింది అనిపించింది. అయితే నువ్వు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నీకు ఒక పార్టీ దగ్గర నుంచి కొంత డబ్బు ముట్టింది, అందువల్లే నువ్వు బ్యాక్ స్టెప్ వేసినావు అని చెప్పి అంటున్నారు. అది నిజమేనా? అసలు నేను బ్యాక్ స్టెప్ వేడేసిన అసలు ఓడిపోవడానికి కారణమై ఓడిపోవడానికి కారణం డబ్బు తీసుకుంది, అది ఇది ఫేక్ న్యూస్. ప్రూఫ్స్ ఏడు ఉన్నాయి చూపించమనండి. మరి డబ్బు తీసుకుంటే ప్రూఫ్స్ అనేవి ఉంటాయి కదా. నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి ముందు వరకు ఈ ప్రచారంలో ఎంత డబ్బు వచ్చిందో అంతకు 10 ఎక్కువ వచ్చేది కదా విత్డ్రా చేసుకుంటే. కొన్ని కోట్ల డబ్బులు నాకు ఇస్తామన్నారు. అదే డబ్బు మీద అంత ఆశ ఉంటే నేను తీసుకొని సైలెంట్గా విత్డ్రా చేసుకుంటే గట్టిగా 4 రోజులు తిడతారేమో, తర్వాత అందరు సైలెంట్ అయిపోతారు ఎవరి పనులు వాళ్ళకు. కానీ నేను విత్డ్రా చేసుకోవాలనుకోలేదు, నాకు డబ్బు మీద అంత ఆశ లేకున్నది. సో డబ్బు అనేది ఎన్ని రోజులు ఉండదు, ఒక మంచి పేరు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే నేను చండాలమైన పేరు చేసి ఫేమస్ అవ్వాలని నాకు ఇష్టం లేదు. మంచి పని చేస్తే ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ మంచి మంచి వ్యక్తులు వస్తుంటారు. అయితే నువ్వు ఓట్ల కోసం అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో నీ మీద దాడి కావాలని నువ్వు చేయించుకున్నావని, మీ తమ్ముడి మీద కూడా చేయించారని, కావాలని చేయించుకున్నావని అంటున్నారు. ఇక అంటారు, ఎట్లా అంటారంటే ఇప్పుడు దాడి చేయించుకొని అంత దరిద్రం ఒకటి ఉంటుందని మరి నాకు కూడా తెలియదు. అంతకుముందు న్యూస్ కూడా నేను చూసేదాన్ని కదా, ఏదో పేపర్ చదివేదాన్ని, అదంతా తీసుకునేదాన్ని. ఇట్లా కొట్టించుకుంటారని కూడా నాకు తెలియదు. మరి పోలీస్ స్టేషన్కి పోయినాక ఒక అక్క మీ లెక్కనే వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, దాని మీనింగ్ కూడా తెలియదు నాకు. ఆమె ఏదో చెప్పింది, అట్లా ఉంటుందా అని కూడా నాకు తెలియదు. సో ఇట్లా ఉంటుందమ్మా ఇట్లా ఉంటుంది అంటే ఆహా అవును అక్క ఏమో మరి కొట్టించుకొని విన్ అవ్వాలని అంత అయితే లేదు. సరే కొట్టించుకుంటే ఏదంటే ఒక సింపతి కోసం ఓట్ల కోసం నువ్వు ఇట్లా చేసినావని అంటే నాకు ఎలాంటి సింపతి అవసరం లేదు. మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనం సింపతితోనే కొట్టాలనేది తర్వాత జనాలకు తెలిసే చెప్పులు తీసుకొని కొడతారు. సో మీ ఊర్లో నీకు సపోర్ట్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఇక చేసేటోళ్ళు చేస్తారు. ఇక మన ఊర్లో ఏమంటారు, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇల్లు మనం ఎప్పుడు గెలవం, రచ్చ 100% గెలుస్తామేమో గట్టిగా ట్రై చేస్తే, కానీ ఇల్లు అనేది గెలవం అన్నమాట. సో అది ఊరు గెలవాలి అని అంటే కష్టం. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుంటే నువ్వేం చేసుండేదాన్ని పబ్లిక్ కోసం? నేను నాకు ఆల్రెడీ నేను ఒకటి ప్రిపేర్ చేసుకున్న మేనిఫెస్టో అనేది. సో అందులో ఉన్నవే చేసేదాన్ని. కోచింగ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్, పరిశ్రమలు అక్కడ లోకల్లో, సో అలా కొన్ని ఉన్నాయి, రోడ్లు, అలా చేసేదాన్ని.